మనందరికీ తెలుసు కదా, ఏపీలో పవన్ కళ్యాణ్ మరియు జగన్ మధ్య ఎలాంటి విమర్శలు ఉంటాయో. పవన్ కళ్యాణ్ జగన్నే బాబాయిని చంపిండు అని వివిధ రకాల తీవ్రమైన విమర్శలు అయితే ఇప్పుడు చేస్తూ ఉంటాడు. రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుందని చెప్పి పెద్ద సైకో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు. రీసెంట్గా జరిగిన జెండా సభలో కూడా జగన్నే నా 4వ పెళ్ళంగా నువ్వు రా అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేసిండు. ఈ యొక్క విమర్శలపై వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్గా జరిగిన సభలో అయితే పవన్ కళ్యాణ్ని పిల్లల్ని కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఈ యొక్క విమర్శల సందర్భంగా పవన్ కళ్యాణ్కి జగన్ అంటే ఎందుకు అంత కోపమని మనం కొంచెం పాస్ట్లోకి వెళ్ళి చూస్తే మనందరికీ తెలుసు కదా, 2019లో అయితే పవన్ కళ్యాణ్ గాజువాక మరియు భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ గాజువాక భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా ఒక్క చోటనే గెలవాలని అయితే పవన్ కళ్యాణ్ భావించడం జరిగింది. కాకపోతే ఆ ఒక్క ఆశలకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గండి కొట్టాడు. అక్కడ బలమైన అభ్యర్థులను దింపి అక్కడ డబ్బును పంపించి అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ సందర్భంగా అయితే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పగ పెంచుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ యొక్క 2 చోట్ల ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఓన్లీ మాటలు చెప్పడానికి మరియు సినిమాలు చేసుకోవడానికి మనకి వస్తాడని చెప్పేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు వచ్చింది. ఈ యొక్క విమర్శల ఫలితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నా ఓటమికి కారణమని పవన్ కళ్యాణ్ భావించి ఎలా అయినా కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా సీఎం పదవి నుంచి దించాలని అయితే ఆయన భావించడం జరిగింది. అందులో భాగంగా టీడీపీతో సాంప్రదాయకంగా కాపుకి మరియు కమ్మాలకి కొంచెం సాంప్రదాయంగా రంగాన్ని చంపిండని బద్ద విరోధం ఉన్నా కానీ ఆ విరోధాన్ని పట్టించుకోకుండా కూడా పవన్ కళ్యాణ్ తన యొక్క యుగోతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి టీడీపీతో కలవడం జరిగింది. దీని యొక్క ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ ఇన్నర్గా అంత పగ అని చెప్పేసి మనం చూసుకుంటే అది ఆ 2019 ఎన్నికలు 2 చోట్ల ఓడియటం వల్ల పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ యొక్క నిరాశ ఫలితమే ఈరోజు ఈ యొక్క యుద్ధమని మనకు అర్థమవుతుంది. చూడాలి భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య రాజకీయాలు ఎలా జరుగుతాయో. పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపుతాడా, లేకపోతే పవన్ కళ్యాణ్